హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు అడ్డు తొలగించుకోవాలని నాగవల్లి చేసిన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో ఇక నాగవల్లి దేవా దగ్గరికి వచ్చి, సారీ బావా, ఆ మధు అడ్డు తొలగించడంలో ఫెయిల్ అయిపోయాను అని అనగానే, నాగవల్లి ఇప్పుడు ఫెయిల్ కావచ్చు, కానీ ఇంకొకసారి మాత్రం ఇలా రివర్స్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మధు మ్యాడీ లైఫ్లో నుండి మన ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని అనగానే, తప్పకుండా బావా, అది నా బాధ్యత. ఆ మధుని ఈ లోకం నుండి పైకి పంపించేసి శ్రేయాని మన కోడలిగా మ్యాడీ లైఫ్లోకి తీసుకురావాలి అని అంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే మధు బాల్కనీలో నిల్చొని ఆకాశం వైపే చూస్తూ ఆలోచిస్తూ జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న నాగవల్లి మధుని చూస్తుంది. ఇక మధు దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆకాశంలోకి చూసి ఏం ఆలోచిస్తున్నావు? ఎప్పటికీ ఈ ఇంటి కోడలిగా ఇంత ఆస్తిని అనుభవిస్తూ మ్యాడీ భార్యగా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నావా అని అనగానే, ఇక మధు, నాకు అంతకు మించిన కోరికలు ఏముంటాయండి, అదే కోరుకుంటున్నాను అని అనగానే, ఇక నాగవల్లి, చూడు, అది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు తాత్కాలికంగానే నువ్వు ఈ ఇంటి కోడలివి, మ్యాడీ భార్యవి, అంతేకాని నీ ప్లేస్ ఎప్పటికీ కూడా శ్రేయదే. మ్యాడీ భార్యగా ఈ ఇంటి కోడలుగా శాశ్వతమైన స్థానం శ్రేయదే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఎక్కువ ఊహించుకోకు అని చెప్పి నాగవల్లి వెళ్తూ ఉంటే, అందుకేనా ఈరోజు నన్ను చంపించి నా అడ్డు తొలగించుకోవాలని చూశారు అని అంటుంది. అది విని నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, దీనికి ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను రౌడీలను పంపించడం ఏంటి అని అనగానే, ఎందుకండి అబద్ధాలు చెప్తున్నారు? నాకు బాగా తెలుసు, ఆ రౌడీలను పంపించింది నువ్వే అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని అనగానే, ఎందుకండి అంత కంగారు పడుతున్నారు? నేను ఆ మాత్రం కనిపెట్టలేను అనుకున్నారా? నా నీడను కూడా మీరు భరించలేరు. అలాంటిది నన్ను మ్యాడీ పెళ్లి చేసుకొని రాగానే హారతిచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు. మా పెళ్ళిని యాక్సెప్ట్ చేసినట్టు పైకి నవ్వుతూ నటించారు. నిన్న ఆ తిలక్ గారి బలవంతంతో పాలిటిక్స్లో మీ పరువు పోకూడదు అని మా పెళ్లి తంతు జరిపించారు. అందరి దృష్టిలో మా పెళ్ళిని అంగీకరిస్తున్నట్లే నటించారు. కానీ నాకు బాగా తెలుసు మీరు వేరే కుట్ర చేస్తున్నారని. అది ఈరోజు బయటపడింది. నా అడ్డు తొలగించుకోవడం కోసం రౌడీలను పెట్టి నన్ను చంపించాలని చూశారు కదా అని అనగానే, ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడి నీ నోటికి ఏదొస్తే అది వాగొద్దు అని అనగానే, చూడండి అత్తయ్య, నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు. ఇందాక మీరు ఆ రౌడీలతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇందాక మీరు ఆ రౌడీలతో ఫోన్లో మాట్లాడుతూ ఒక ఆడపిల్లని కూడా చంపడం చేత కాదు, ఏం మనుషులరా మీరు అని వాళ్ళకి చివాట్లు పెట్టడం, అదంతా నేను విన్నానత్తయ్యా అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇక మధు ఇప్పుడు నేరుగా మీ అబ్బాయి దగ్గరికి, అదే నా భర్త దగ్గరికి వెళ్ళి, మీ అమ్మగారే నన్ను చంపేయడం కోసం రౌడీలను పంపించారని మ్యాడీతో చెప్పాను అనుకో, అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించారా? జీవితంలో మీ మొహం చూస్తాడా? దేవత అని తన మనసులో మీకు గుడి కట్టి పూజ చేస్తున్నాడు. అలాంటి దేవత ఇలా మనుషుల ప్రాణాలు తీసే రాక్షసి అని తెలిస్తే జీవితంలో మిమ్మల్ని క్షమిస్తాడా అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వెళ్ళి మ్యాడీతో నిజం చెప్తావా అని అనగానే, చూడండి, మనుషుల బంధాలను విడదీసి వాళ్ళ మనసులతో ఆడుకోవడం మీకు అలవాటు.
అంతేకాని నాకు కాదు. తల్లిదండ్రులకి కట్టుకున్న వాడికి నన్ను దూరం చేయాలని మీరు ఆలోచించారు, కానీ మీ తల్లి కొడుకులని వేరు చేయాలని నేను ఎప్పటికీ ఆలోచించను అని అనగానే నాగవల్లి రిలాక్స్ అయిపోతుంది. కానీ ఒక్క మాట మాత్రం నిజం, మీరు ఇలాంటివి ఎన్ని ఎత్తులేసినా సరే నేను ఈ ఇంటిని కానీ నా భర్తని కానీ వదిలేసి ఈ గడప దాటి ఒక్క అడుగు కూడా వేయలేను, అది మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మధు నాగవల్లికి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక ఆ మాటలు విని నాగవల్లి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన గదిలోకి వెళ్ళి నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మధుకి నేను భయపడ్డమేంటి? మొదటిసారి ఆ మధు కళ్ళల్లోకి చూడ్డానికి నేనెందుకు ఇంతలా భయపడిపోతున్నాను? లేదు, ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను ఆ మధుకి క్షణక్షణం భయపడాలి. ఈ విషయం మ్యాడీకి తెలిసేలోపే దాన్ని ఏదో ఒకటి చేసి అడ్డు తొలగించుకోవాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పంతులు గారు వస్తారు. పంతులు గారు రావడం చూసి దేవా, నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దేవా, ఏంటి పంతులు గారు మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి అని అనగానే, చూడండి దేవగారు, సత్యనారాయణ స్వామి వ్రతం పెళ్లి తంతు జరిగిన ఇంట్లో శోభనానికి ముహూర్తం కూడా పెట్టాలి, అందుకే తిలక్ గారు నన్ను ఇక్కడికి పంపించారు అని అనగానే దేవా, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, అంటే ఏంటి పంతులు గారు, ఆ విషయం కూడా మాకు తెలీదని ఆ తిలక్ మిమ్మల్ని పంపించారా అని అనగానే ఇక పంతులు గారు, చూడండమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసింది నేనే, వీళ్ళ పెళ్లి జరిపించింది కూడా నేనే, తదుపరి కార్యం కూడా దానికి కూడా ముహూర్తం శాస్త్ర ప్రకారం నేనే పెట్టాలి, అందుకే ఇక్కడికి వచ్చాను అని అనగానే ఇక దేవనాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు. పంతులు గారు చెప్పిన మాటలు విని లోహి, శ్రేయ, వసంతాలు కోపంగా చూస్తూ ఉంటే మ్యాడీ మాత్రం ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇక ప్రమిళ, చిన్నమ్మాయి, ఎలాగైతేనేం మనం చేయవలసిన పని ఆ తిలక్ గారు చేశారు, పంతులు గారు ఎలాగో మన ఇంటికి వచ్చారు కదా, పంతులు గారు మీరే పిల్లలిద్దరికీ ఒక మంచి ముహూర్తం చూడండి, కార్యం జరిపించేద్దాం అని అనగానే ఇక పంతులు గారు పంచాంగం చూస్తూ ఉంటే నాగవల్లి దేవాలకి చాలా కోపం వస్తూ ఉంటుంది. శ్రేయ, లోహిలు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. పంతులు గారు పంచాంగం చూసి, అమ్మ, ఈరోజు రాత్రి 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికే కార్యం జరిపించేయండి, వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది అని పంతులు గారు చెప్పగానే ఇక నాగవల్లి, దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, ఈరోజు రాత్రికేనా అని అనగానే ఇక ప్రమిళ, అదేంటి చిన్నమ్మాయి, ఎప్పుడైతేనే జరిగిపోతే బాగుంటుంది కదా, ఈ ముహూర్తమే ఖాయం చేసేయండి పంతులు గారు అని అంటూ ఉంటుంది. పెద్దక్క, అది కాదు అని అంటూ ఉంటే, చిన్నమ్మాయి నీకేం తెలీదు, ఇలాంటి విషయాలు ఆలస్యం చేయకూడదు అని అనగానే ఇక మ్యాడీ కూడా, పెద్దమ్మ అది కాదు అని అంటూ ఉంటాడు. రే, నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలీదు, పెద్దవాళ్ళం మీ మాట్లాడుకుంటున్నాం కదా అని ప్రమిళ అంటూ ఉంటుంది. పంతులు గారు ఆ రోజు రాత్రికే ముహూర్తం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మ్యాడీ అయితే ఏం చేయాలో తోచక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రేయ, లోహిలు కోపంగా గదిలోకి వెళ్తారు. ఇక శ్రేయ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడేస్తూ ఉంటే లోహి, వసంత అక్కడికి వెళ్తారు. శ్రేయ, ఏంటిది అని అనగానే లోహి, ఇంక నేను ఏం చేయాలి, ఎందుకు బ్రతకాలి, బావకి ఆ మధుతో పెళ్లి జరిగింది, ఆ ఘోరాన్ని చూశాను, ఇప్పుడు బావకి మధుకి ఫస్ట్ నైట్ ఏర్పాటు కూడా చేస్తున్నారు, నా కళ్ళ ముందే ఇన్ని జరుగుతూ ఉంటే నేను ఎలా తట్టుకోవాలి, బావ నావాడనుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, కానీ ఇప్పుడు బావ వేరొకరి సొంతం అవుతూ ఉంటే నేను ఎలా తట్టుకోవాలి అని శ్రేయ ఏడుస్తూ ఉంటే లోహి, శ్రేయ నువ్వు బాధపడకు, ముహూర్తం పెట్టినంత మాత్రాన
ఫస్ట్ నైట్ జరిగిపోతుందా ఏంటి? ఎలాగైనా ఫస్ట్ నైట్ ఆగిపోయేలా చేస్తాను అని లోహి అనగానే, ఎలా చేస్తావు లోహి అని అంటుంది. శ్రేయ, చూస్తూ ఉండు, నా మీద నీకు నమ్మకం లేదా అని అనగానే, లోహి, ఈ ఇంట్లో నేను నమ్మే ఏకైక వ్యక్తివి నువ్వే అని అనగానే, సరే అదే నమ్మకాన్ని అలాగే ఉంచు శ్రేయ, నేను చూసుకుంటాను అని లోహి అంటుంది. ఇక దేవ నాగవల్లి కూడా గదిలో కోపంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటిది నాగవల్లి, అసలు ఏం జరుగుతుంది? ఆ మధుని ఇంట్లో నుండి కాదు, శాశ్వతంగా ఈ లోకం నుండే బయటికి పంపించేయాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ మధుకి మ్యాడీకి ఫస్ట్ నైట్ ఏంటి? ఆ కార్యం జరిగిపోతే వాళ్ళిద్దరి మధ్య బంధం ఇంకా బలపడిపోతుంది. ఆ మధుని మ్యాడీ నుండి ఎప్పటికీ వేరు చేయలేము అని అంటూ ఉంటే, బావా, ఇళ్ళలక్కనే పండగ కాదు, ముహూర్తం పెట్టినంత మాత్రాన వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగిపోయినట్టు కాదు. మ్యాడీకి మధు మీద ఇంకా ఫ్రెండ్ ఫీలింగే ఉంది, కానీ వైఫ్లా యాక్సెప్ట్ చేయలేడు కదా అని అనగానే, నాగవల్లి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మ్యాడీకి ఏ క్షణమైనా తన మనసులో మధు నా భార్య అనే ఫీలింగ్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి బావా అని అనగానే, నాగవల్లి, మ్యాడీ మధుని ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు, కానీ మధు మాత్రం మ్యాడీని భర్తగానే అనుకుంటుంది. ఇక మ్యాడీ కూడా ఏదో ఒక క్షణంలో మధు తన భార్య అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనగానే, ఇక నాగవల్లి, లేదు బావా, అలా ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. ఈరోజు ఫస్ట్ నైట్ని ఎలాగైనా చెడిపోయేలా చేస్తాను, నువ్వే చూడు బావా అని నాగవల్లి కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మ్యాడీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మధు అక్కడికి వెళ్ళి, ఏంటి అలా ఉన్నారేంటి అని అనగానే, మధు, ఏంటిదంతా? నీకు నాకు ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేయడం ఏంటి అని అనగానే, అదేంటండి అలా అంటారు? మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, భార్యాభర్తలకి ఫస్ట్ నైట్ చేస్తారు కదా అని అనగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మధు, నేను నిన్ను నా ఫ్రెండ్గానే అనుకుంటున్నాను, నువ్వింకా ఎక్కువ ఊహించుకోకు అని మ్యాడీ అంటూ ఉంటే, ఎక్కువ ఊహించుకోవడానికి ఏముంటుందండి అని మధు అంటుంది. అదే, నేను నీ భర్తనని, నువ్వు నా భార్యవని ఎప్పటికీ అనుకోకు, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్మే, ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు దగ్గరవ్వను అని అనగానే, ఇక మధు, చూడండి, నేను బలవంతంగా మీ మనసులోకి రావాలి అనుకోవడం లేదు. ఎప్పుడైతే నేను మీకు భార్య అని అనిపిస్తుందో, నాకు మీ మనసులో భార్య స్థానం ఇస్తారో అప్పుడే నేను మీ భార్యని అని అనగానే, ఇక మ్యాడీ చూస్తూ ఉంటాడు. ఇది పెద్దవాళ్ళ నిర్ణయం, వాళ్ళ నిర్ణయాన్ని కాదంటే మన మీద వాళ్ళకి అనుమానం వస్తుంది, అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను అని మధు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మ్యాడీ అయితే చాలా రిలాక్స్ అయిపోయి, అమ్మయ్య, మధు ఈ విషయంలోనైనా నన్ను అర్థం చేసుకుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ప్రమీల, కొంతమంది ఆడవాళ్ళు మధుని శోభనపు పెళ్లి కూతుర్లా ముస్తాబు చేస్తూ ఉంటారు. ఇక మధు కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ప్రమీల మధుని చూసి, అమ్మ మధు, నువ్వు నిజంగా చాలా లక్ష్మీదేవిలా అందంగా ఉన్నావమ్మా, నిజంగా మా ఇంటికి చాలా అందమైన కోడలొచ్చింది అని మురిసిపోతూ ఉంటే మధు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నాగవల్లి వస్తుంది. మధుతో మాట్లాడుతున్న ప్రమీలతో, పెద్దక్క, నేను ఒకసారి నా కోడలి పిల్లతో మాట్లాడాలి అని అనగానే, అలాగే చిన్నమ్మాయి అని ప్రమీల అక్కడున్న ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళిపోతారు. ఇక నాగవల్లి మధు దగ్గరికి వచ్చి మధుని శోభనపు పెళ్లి కూతుర్లా చూసి, శోభనం పెళ్లి కూతుర్లా చాలా అందంగా రెడీ అయ్యావే అని అనగానే, ఈరోజు నేను అదే కదా అని మధు అంటుంది. చూడు, మ్యాడీ నీతో చెప్పాడు కదా ఎప్పటికీ నువ్వు తన ఫ్రెండ్వే అని, అలాంటప్పుడు మ్యాడీకి నువ్వు భార్యగా ఎలా దగ్గరవుతావు అని అనగానే, చూడండి అత్తయ్య, మీది దేవా అంకుల్ గారికి రెండో పెళ్ళని విన్నాను, పెళ్ళి కాకముందుకి ఎప్పుడైనా మామయ్య గారు మిమ్మల్ని భార్యగా అనుకున్నారా?
మీరు మావయ్య గారిని భర్తగా ఊహించుకున్నారా అని అనగానే లేదు అని అంటుంది. మరి మీరు పెళ్లి చేసుకున్నారు కదా, భార్యాభర్తలుగా కలుస్తున్నారు కదా, అలాంటప్పుడు మ్యాడీ నన్ను భార్యగా ఎందుకు యాక్సెప్ట్ చేయలేడు అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడండి, ఎప్పటికైనా మ్యాడీకి భార్యగా నేనే ఉంటాను. ఏదో ఒకరోజు చిన్ని మీద ఉన్న కోపం పూర్తిగా పోయేలా చేస్తాను. మళ్ళీ చిన్నిని, అదే నన్ను ప్రేమించేలా చేస్తాను అని మధు చెప్తూ ఉంటే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య అంత టెన్షన్ పడుతున్నారు? తొందరలోనే మీ టెన్షన్స్ తగ్గి మీరు ఆడుకోవడానికి మీకు మనవన్నో మనవరాలనో తప్పకుండా ఇస్తాము అని చెప్పి మధు అంటూ ఉంటే నాగవల్లికి చాలా కోపం వస్తూ ఉంటుంది. చూస్తాను ఎలా నువ్వు మ్యాడీతో కాపురం చేసి పిల్లల్ని కంటావో అది చూస్తాను అని చెప్పి నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రమీల కిచెన్లో పాలు కలుపుతూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి అక్కడికి వస్తుంది. పెద్దక్క, మధు పిలుస్తుంది అని చెప్పగానే అలాగా అని ప్రమీల మధు గదిలోకి వెళ్తుంది. నాగవల్లి ప్రమీల కలుపుతున్న పాలల్లో నిద్ర మాత్రలు తీసుకొచ్చి ఆ పాలల్లో వేసి వాటిని కలుపుతూ ఉంటుంది. ఒసే మధు, నీ గురించి నాకు తెలిసే. అనుకున్నది సాధించడం కోసం, మ్యాడీని లొంగ తీసుకోవడం కోసం నువ్వు ఏమైనా చేస్తావని, అందుకే నీకు అవకాశం లేకుండా పాలల్లో నిద్ర మాత్రలు కలుపుతున్నాను. ఈ పాలు తాగానే ఇద్దరు గాఢంగా నిద్ర వచ్చి పడుకుండిపోతారు అని చెప్పి ఇక నాగవల్లి నవ్వుకుంటూ ఉంటుంది. ప్రమీల అక్కడికి వచ్చి, ఏంటి చిన్నమ్మాయి, మధు నన్నేమీ పిలవలేదని చెప్పింది అని అనగానే అలాగా, ఇందాక పిలిచిందనుకున్నానక్క, ఇదిగో ఈ పాలు తీసుకెళ్ళి మధుకి ఇవ్వు అని చెప్పగానే ఇక ప్రమీల సరే అని ఆ పాల గ్లాస్ తీసుకెళ్ళి మధు చేతికి ఇస్తుంది. ఇక మధుని మ్యాడీ గదిలోకి పంపిస్తూ ఉంటారు. మధు సిగ్గుపడుతూ ఉంటుంది. మ్యాడీ మధుని చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. మధు మ్యాడీ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి పాలు తీసుకోండి అని చెప్పగానే ఇక మ్యాడీ నాకేం వద్దు అని అంటాడు. ఇక మధు, నాకు కావాల్సింది కూడా అదే కదా అని ఆ పాల గ్లాస్ని అక్కడ పెట్టేసి మ్యాడీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. అది చూసి మ్యాడీ, ఏయ్ మధు, ఏంటిది, నువ్వు నా కాళ్ళకి దండం పెట్టుకోవడం ఏంటి అని అనగానే మ్యాడీ, ఈరోజు నిన్ను భారీగా నీ ఆశీర్వాదం తీసుకోవాలి అని అనగానే మధు, చెప్పాను కదా మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని, మళ్ళీ ఈ ఫార్మాలిటీస్ ఏంటి అని అనగానే మ్యాడీ, నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉన్నంత వరకు నేను నీ భార్యనే కదా అని ఆశీర్వదించు అని మధు మ్యాడీ కాళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉంటే మ్యాడీ కూడా మధు, నీ లైఫ్ సంతోషంగా ఉండాలి, నువ్వు బాగుండాలి అని దీవిస్తూ ఉంటాడు. అలా జరగాలంటే నువ్వు నన్ను భార్యగా ఒప్పుకోవాలి మ్యాడీ, అది ఎప్పటికి జరుగుతుందో ఏంటో అని మధు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ అక్కడే ఉన్న చాపా దిండు తీసుకొని, సరే మధు నేను బయటికి వెళ్తాను అని అనగానే, అదేంటి మీరు ఇప్పుడు బయటికి వెళ్తే బయట వాళ్ళంతా ఏమనుకుంటారు, ఇక్కడే పడుకోండి అని చెప్పగానే మ్యాడీ అక్కడే చాపా దిండు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక మధు కూడా బెడ్ పైన నిద్రపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే నాగవల్లి మధు మ్యాడీలని నిద్ర లేపడం కోసం డోర్ దగ్గరికి వచ్చి, మధు, మ్యాడీ తెల్లవారింది, నిద్ర లేవండి అని పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపు విని మధు ఒక్కసారిగా మేల్కుంటుంది. నాగవల్లి పిలుస్తూ ఉండడం చూసి, ఓహో, నైట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని నాగవల్లి అత్తయ్య డోర్ దగ్గరికి వచ్చారన్నమాట. ఇప్పుడు అత్తయ్యకి చిన్న జలకిద్దాం అని మధు ప్లాన్ చేస్తూ ఉంటుంది. తన నుదురికున్న బొట్టుని చెరిపేసి, పూలని నలిపేసి, చీరను కూడా నలిపేస్తూ ఉంటుంది. తనకి శోభనం జరిగినట్లు సృష్టించడం కోసం మధు తన జుట్టు, చీర, బొట్టు అన్నీ కూడా చెరిపేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేసేసరికి నాగవల్లి మధుని ఆ అవతారంలో చూసి,
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మధు సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ నవ్వుతూ ఉంటుంది. అది చూసి నాగవల్లికి ఏమీ అర్థం కాదు. హే, ఏంటిది అని అంటూ ఉంటే అప్పుడే ప్రమిళ అక్కడికి వచ్చి మధుని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి చిన్నమ్మాయి, శోభనం పెళ్లి కూతుర్ని అడగాల్సిన మాటలేనా ఇవి? శోభనం పెళ్లి కూతురు ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? అమ్మ మధు, వెళ్ళి స్నానం చేసి రమ్మ, దేవుడికి పూజ చేద్దు కానీ అని చెప్పగానే అలాగే పెద్దత్తయ్య అని నాగవల్లి మొహం మీదే డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక మధు మాట్లాడిన మాటలు విని నాగవల్లికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, నేను రాత్రి నిద్ర మాత్రలు కలిపిన పాలు తీసుకెళ్ళమని ఇచ్చాను కదా, మరి వీళ్ళు ఇదెలా అని ఆలోచిస్తూ సతమతమైపోతూ ఉంటుంది. మరో పక్క మధు అయితే, అత్తయ్య మీకు నేను ఇచ్చిన జలక్ బాగా సరిపోయింది అని మధు కూడా నవ్వుకుంటూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.